మరి ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన ప్రారంభించుకుందాం నాన్న. మోషేబాబు ప్రార్థనతో ఈనాటి కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహానగర ప్రేమ గల మా కడదని కొరబగాలి మీ అపరమైన నామానికి వేరేది వందనాలు సూచనలతో చేయించుకున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి మామిడి రీగతి నీకు అనమన్న తండ్రి రీగతండి ఇదిగోండి తండ్రి. అపుస్తుల కార్యాలు 18వ అధ్యాయం చదివిన మాకు మీద చెల్లిని బాలని తండ్రి వింటున్న మాకు చెప్పబోతుంది. మీ దాసులకి సమృద్ధమైన తెలుగు జ్ఞానాన్ని తండ్రి ట్రేగా తండ్రి మరణ సంఘాల గురించి జ్ఞాపకం చేసుకున్న తండ్రి. వధురు సంఘాల్లో తండ్రి వాక్యం బోధిస్తున్న వీరు రాజు గారి సాయించి కాదు కాపాడు తండ్రి. ట్రేగా తండ్రి వచనాలు కూడా గీయలు రాజు గారి సాయించి కాదు కాపాడు. ఆ 2 సంఘాలు సాయించి కాదు కాపాడు తండ్రి. కలిసిన ఆరోగ్యం తండ్రి ఆమె పరిశుద్ధమైన తండ్రి అది పరిశుద్ధ నామలాడు పెట్టుకుని మా పరమ తండ్రి. ఆమేన్. జయతల్లి ప్రార్థన. ప్రార్థన పలుకు మీ పిల్ల పలుకుతుంది ఘనమైన శాశ్వత కింద ఊటిగా తండ్రి. వాక్య చదువుకున్నాం తండ్రి. వాక్ తండ్రి ఆది నుంచి అంతవరకు మీకు చేయి ఊటిగా తండ్రి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం చదువుతుండగా తండ్రి. మమ్మల్ని అయితే శిలా చేయి ఊటిగా తండ్రి. వాక్య చదువుతుండగా తండ్రి వింటున్న మాకు చెప్తున్న మీద మీ దాసులు దీవించండి. రోటరీకి వాక్యం మీద చదువుతుండగా తండ్రి పిన్న దాసులకి ముప్పై దీవించండి తండ్రి. మన స్వస్థపరిచి రోటరీ కదండి. ఉదకృష్ణ నుంచి ప్రార్థన చేస్తుంటే సంకా కాపని దీవించండి. బోధిస్తున్న బియ్యలు రాజుని దీవించండి. ఆయన కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి. సంఘంలోని పెద్దలందరినీ దీవించండి తండ్రి. సేవకులను కూడా దీవించండి తండ్రి. వైఎస్ఆర్ క్రీస్తు సంఘం దీవించండి తండ్రి. సంఘాపని దీవించండి. బోధిస్తున్న బియ్యలు రాజుని దీవించండి తండ్రి. ఆయన కుటుంబాన్ని కూడా దీవించండి. సంఘ పెద్దలను దీవించండి తండ్రి. సేవకురాలను కూడా దీవించండి తండ్రి. ఇంకా తండ్రులో ఉంటామని ఏసుకి ఇష్టం పరమ తండ్రి. ఆమేన్. ఏమా మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రార్థన చేసుకుని వాక్య భాగాలను చదువుకుందాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను నాయన తండ్రి వాక్యం ద్వారాగా మాకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు ప్రభా. మరి యొక్క చక్కటి ధన్యతను తండ్రి ఇదిగో దైవ సేవకులు నాయన మాకు ప్రేరేపించారు ప్రభా. కుటుంబ ప్రార్థనలో నాయన మేము అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని సమయాన్ని నాయన సద్వినియోగం చేసుకుని ప్రభా. సమయానుసారంగా తండ్రి మిమ్మల్ని మహింపరచాలని తండ్రి మాకు నాయన దైవ సేవకులు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి యొక్క సమయంలో ప్రభా ప్రార్థనతో తండ్రి ఇదిగో నాయన అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలని చదువుతూ నాయన నేర్చుకొనడానికి తెలుసుకొనడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా యొక్క సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో తండ్రి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో పరిశుద్ధాత్మ సహాయంతో నాయన యొక్క తండ్రి కార్యాన్ని నాయన ప్రారంభిస్తుండగా మీ సహాయమును సహకారమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి యొక్క పరిచయను వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులు దైవ సేవకులను బట్టి నాయన సహోదరులను బట్టి నాయన మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన వారు నాయన మాకంటే గొప్పగా చక్కగా ఎన్నో కార్యాలు చేస్తున్నారు ప్రభా. ఆయనను నాయన యొక్క కార్యక్రమాన్ని కూడా నాయన వీక్షించు ప్రభా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి నాయన ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి తండ్రి. దీవించండి తండ్రి. ఆశీర్వదించండి తండ్రి. అలాగే ప్రభా మరి యొక్క ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన యొక్క సంఘాన్ని, సంఘ బిడ్డలను, విశ్వాసులను, పరిశుద్ధులను, పెద్దలను, నాయన పరిచారకులను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను, నాయన వృద్ధులను, బాలులను, నాయన దిక్కులేని వారిని, అనాథులను, విధవరాండ్రును అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఈ దినము నాయన ఎన్నో వ్యయ ప్రయాసాలతో నాయన దినం ప్రారంభమవుతుంది తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో. అయితే దానిని నాయన సద్వినియోగం చేసుకుని ప్రభావ సమయానుసారంగా మిమ్మల్ని మహిమపరచడానికి ప్రియులైన బిడ్డలందరికీ తెలివిని, వివేకాన్ని, బలాన్ని, ఆయువును, ఆరోగ్యాన్ని, శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి యొక్క సమయంలో బైబిల్ పఠనం చదువుతుండగా తండ్రి ఆ మాటల్లో ఉన్నటువంటి మూలాలని నాయన అర్థం చేసుకోగలిగేటువంటి జ్ఞానేంద్రులు మాకు తెచ్చమని తండ్రి. ఉదయకాల సమయంలో జరుగుతున్న ఒక పరిచర్య నాయన మీకు మహిమకరంగా నాయన ప్రియులైన మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో
అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్దాం నాన్న. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసీయునకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు బాప్తిస్మమును పొందితిరా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని అడగగా వారు యోహానును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చుచున్న వాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పెను. వారు ఈ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. రెండో భాగాన్ని చదువుదాం. 8వ వచనం ఏనా? రెండో భాగాన్ని చదువుదాం. 8వ వచనాన్ని ఏనా? 8వ వచనం చదువుదాం. ఎన్నో భాగం? రెండో భాగం ఏనా? అంతటా తరువాత వారు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుటకు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకుని ప్రతి దినము తూరున్న అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. 2 ఏండ్ల వరకు ఎలాగూ జరిగెను. గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దెయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మను ఉచ్చాటన చేయుచున్నామని దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయును ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడగగా ఆ
దెయ్యం పట్టిన వాడు ఎగిరి ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు వారు దిగంబరులై గాయము తగిలి గాయం తెలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎపిసిలో కాపురమున్న ఈ సంగతి ఎపిసిలో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియబడినప్పుడు వారందరికీ భయము కలిగెను. గనుక ప్రభువైన యేసు నామము గణపరచబడును. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయెను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఎన్నో సందర్భం? మూడో సందర్భం. ఎన్నో వచనం? 21 వచనం. వెరీ గుడ్. ఎలాగూ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకయా దేశముల మార్గమునకు వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలెనని మనసులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా చూడవలెనని అనుకొనెను. అప్పుడు తనకు పరిచర్య చేయవారిలో తిమోతి ఎరస్తు అను వారినిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. మరొక సందర్భం కింద కనబడుతుంది మనకి. 4వ సందర్భం మనం చదువుకుందాం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగిను. ఏలయనగా దిమిత్రి అను ఒక కంసాలి అర్తిమీదేవికి వెండుగుళ్ళను చేయుట వలన ఆ పనివారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయుచు ఇతరులను గుంపుగూర్చి అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎపిసిలో మాత్రమే కాదు దాదాపు ఆసియా అన్నంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియునున్నారు. మరియు మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటియే గాక మహాదేవి అయిన అర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా యందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎపిసిలో అర్తిమీదేవి మహాదేవి అని కేకలు
కేకలు వేసి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. పట్టణం బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వాడైన గాయియును అర్తిస్తార్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభలోనికి వెళ్ళనీక శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతనికి వర్తమానం పంపి అతనిని వేడుకొనిరి. ఆ సభ గలిబిలిగా ఉండెను. గనుక కొందరు ఎలాగున కొందరు అలాగున కేకలు వేసిరి. తాము ఎందు నిమిత్తము కూడుకొనురో చాలా మందికి తెలియదు. అప్పుడు యూదులు అలెక్సేంద్రుకును ముందుకు త్రోయగా కొందరు సమాజములో నుండి అతని ఎదుటికి తెచ్చిరి. అలెక్సేంద్రు సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకొనవలెనని అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దముతో 2 గంటల సేపు ఎపిసీల అర్తిమిదేవి మహాదేవని కేకలు వేసిరి. అంతటా జనసమూహమును సముదాయించి ఎపిసీల పట్టణము అర్తిమి మహాదేవికిని ద్రౌపది యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండా ఆవశ్యకము మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చితిరి. వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతలను దూషింపను లేదు. దెమెత్రికిని అతనితో కూడున్నానన్న కంసాలులకును ఎవరి మీదైనను వ్యవహారం మీదైనను ఉన్న ఎడల న్యాయ సభలు జరుగుచున్నవి. అధిపతులు ఉన్నారు. గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును. అయితే మీరు ఇతర సంఘాలను గూర్చి ఏమైనను విచారణ చేయవలెనని ఉంటే ఈ క్రమమైన సభలో పరిష్కారం అగును. మనము ఈ సంగతులను గూర్చి చెప్పతగని కారణం ఏమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయపడుచున్నది. ఇట్లా గుంపు కూడినందున తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఎలాగూ చెప్పి సభ ముగించెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి ఉదయకాల సమయంలో కుటుంబపు ప్రార్థనలో మరి దేవతి దేవుడు తన సన్నిధి భాగ్యాన్ని, తన సన్నిధి కాంతుల్ని మనకి వాక్యం ద్వారాగా అనుగ్రహించి మరి ఉదయకాల సమయంలో మనల్ని ప్రార్థనాపూర్వకంగా పరిచర్యపూర్వకంగా ముందుకు నడిపించిన పరలోకమందున్న కన్న తండ్రికి దేవదేవునికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ
మరి యొక్క సమయంలో ఈ అపోస్తుల కార్యాలు ఎన్ని వచనాలు ఉన్నాయి మోషే బాబు? 41. సుమారు 41 వచనాలు ఉన్నాయి. అంటే ఈ 41 వచనాలని మనం ఎన్ని సందర్భాలుగా చదువుకున్నాం ఇంతసేపుని? ఎన్ని సందర్భాలైనా 4, 5? 4 సందర్భాలుగా చదువుకున్నాం. ఈ 4 సందర్భాలని మనము సుమారుగా ఎన్ని భాగాలుగా విడగొట్టుకోవచ్చు అని అంటే 19వ అధ్యాయాన్ని సుమారు ఒక 6 భాగాలుగా విడగొట్టుకోవచ్చు. ఎన్ని భాగాలుగానైనా 6 భాగాలు, ఒక 5 భాగాలుగా మనం విడగొట్టవచ్చు. ఈ 5 భాగాలని మొదటి నుంచి 7 వచనాల్లో 12 మంది శిష్యులు మనకి కనబడుతూ ఉంటారు. ఇంకెలా వార్కిస్తాం, ఎంతమంది శిష్యులు కనబడతారు నాయన? 12 మంది శిష్యుల్ని మరి ఏర్పరచుకున్నట్లుగా 12 మంది శిష్యులు మనకు కనబడుతూ ఉంటారు. ఇది మొదటి భాగం. ఇక రెండవ భాగాన్ని మనం చూసినప్పుడు రెండవ భాగంలో ఏపీసీలో చేసినటువంటి సువార్త సేవ. ఈ రెండో భాగం ఏంటైనా ఏపీసీలో చేసినటువంటి సువార్త సేవ. ఇక మూడవదిగా ఏపీసీలో కలిగిన గొప్ప మార్పు. ఏపీసీలో ఏం కలిగిందంటే ఆయన గొప్ప మార్పు కలిగింది. ఇక నాలుగో భాగాన్ని మనం చూసినప్పుడు పౌలు యొక్క ఉద్దేశాన్ని చెబుతున్నాడు అనమాట. అక్కడ పౌలు యొక్క ఉద్దేశాన్ని చెబుతున్నాడు. 21 నుంచి 22 వచనాలు. తర్వాత 5వ భాగాన్ని మనం చూసినట్టు చివరి భాగం ఏపీసీలో కలిగిన అల్లరి, ఆ అల్లరిని సద్దు మనుచుట అనమాట. అల్లరిని ఏం చేశారనైనా సద్దు మనిసారు సభని. అల్లరి, వివాదాలు, గొడవలు ఏమి జరగకుండా, మరి వాటిని వివాదాలు ఏం జరగకుండా అక్కడ అల్లరిని అంతటిని ఆపినట్టుగా మనకి ఈ చివరి భాగం సెలవిస్తుంది. కనుక ఇక ఈ 19వ అధ్యాయంలో పౌలు గారు ఏమించి ఎక్కడ సువార్త చేస్తున్నారంటే 3వ ప్రయాణంలో ఈయన సువార్త చేస్తున్నాడు అనమాట. ఎన్నో ప్రయాణం మోషబాబు ఇది? ఈ 3వ ప్రయాణంలో ఎక్కడ వీళ్ళు సేవ చేస్తున్నారని అంటే ఏపీసీలో చేస్తున్నారనమాట. ఏపీసీ పట్టణం అంతా కూడా దేనితో నిండిపోయింది? అర్తిమీదేవి అనేటువంటి మహాదేవి పట్టణం అనమాట. ఏ పట్టణం అది? ఏపీసీ పట్టణం అనమాట. ఏపీసీ పట్టణం. ఏపీసీలకు రాసిన పత్రిక అంటాం కదా మనము. ఆ ఏపీసీలో సువార్త పౌలు గారు ప్రకటించింది 3వ ప్రయాణంలో. అక్కడ కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు అప్పటి కాలానికే కూడా. అక్కడ ఎవరున్నారమ్మా? మోషబాబు ఎలా నాన్న? మోషబాబు అక్కడ అప్పటికి ఎవరున్నారు? బైబిల్ పట్టుకోవాలి, అలా ఉండకూడదు అయినా. అప్పటికి అక్కడ ఎవరున్నారు? ఆల్రెడీ అక్కడ శిష్యులు ఉన్నారు. ఎక్కడ? ఏ పట్టణంలో? ఏపీసీ పట్టణంలో. అక్కడ అర్తిమీదేవి అనేటువంటి పెద్ద గొప్ప గుడి ఉందన్నమాట. ఇది రాజధాని కూడా. ఏపీసీ పట్టణం ఏంటైనా ఇది ఒక రాజధాని. అయితే ఈ పట్టణంలో అర్తిమీదేవి అనేటువంటి ఒక పెద్ద మహాదేవి గుడి ఉందన్నమాట. అయితే పౌలు గారు అక్కడికి వెళ్ళి ఆ పట్టణాలని, ఆ విగ్రహాలని, దాని అంతటినీ చూడగానే ఆ పౌలు గారు చాలా ప్రయాసపడ్డాడు అనమాట. ఇక్కడ ఎలాగైనా సరే ఈ పట్టణాన్ని రక్షించాలి అని. అంతకు ముందులో మనం చూసాము ఏథెన్స్లో కూడా విగ్రహాలతో ఎలాగైతే నిండిపోయిందో అక్కడ బోల్డ్ అని విగ్రహాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నది ఒకే ఒక విగ్రహం, ఇక్కడ ఉన్నది ఒకే ఒక గుడి. అంటే అర్తిమీదేవి అనేటువంటి ఒక గుడి అనమాట. ఆ గుడిలో అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ మరి దేవుళ్ళలోనికి నడిపించడానికి చాలా పౌలు గారు ప్రయాసపడినట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఆ సందర్భాలను టూకీగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ 12 మంది శిష్యులు అంటున్నాడు కదా. 19వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుదాం ఇప్పుడు. ఏనా 19వ అధ్యాయం మొదటి నుంచి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసీయునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు బాప్తిసం పొందుతారని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలదన్నారు. అంటే విశ్వసించినప్పుడు వాస్తవానికి ఏం జరుగుతుంది మోషబాబు? ఆ రక్షణ జరుగుతుంది. అయితే వీళ్ళకి రక్షణ ప్రక్రియ జరగలేదు. అప్పుడు పౌలు గారు ఏం చేశాడంటే వాళ్ళకు వాక్యాన్ని వివరించి, ఇప్పుడు యోహాను గారు బాప్తిస్మ ఇచ్చాడు కదా, మారు మనసు నిమిత్తం ఆయన బాప్తిస్మ ఇచ్చాడు. కానీ ఆయన ఏమని చెప్పాడంటే, నా వెనక ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన యేసుక్రీస్తుల వారి గురించి కానీ మరి యోహాను గారు ప్రకటించారు కదా అన్నమాట పౌలు గారు మాట్లాడతారనమాట. అందుకు యోహాను తన వద్దకు వచ్చేవాడిని అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పి మారు మనసు నిమిత్తమే ఆయన బాప్తిస్మ ఇచ్చాడు కదా అని మా ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మము ఇవ్వడం జరిగిందనమాట. ఎప్పుడైతే బాప్తిస్మ ఇచ్చారో తర్వాత వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చిందనమాట. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడో ఆటోమేటిక్గా కార్యాలు అనేటువంటివి ఎంత గొప్పగా జరిగితే ఆ 12 మంది ద్వారాగా ఆ 12 మంది మరి ఏపీసీ పట్టణంలో గొప్పగా అక్కడ వారు సువార్త ప్రకటించడము, అక్కడ అర్తిమీదేవికి ఉన్నటువంటి వాటిని అన్నిటినీ మరి దైవికంగా నడిపించినట్టుగా మనకి కనపడుతుంది అనమాట. చూడండి మాట మనకు కనపడుతుంది. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చును. అప్పుడు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు ఎంతమంది అంటున్నాయినా అక్కడ ఎంతమంది చూడు బాబు మోషబాబు? అది 7వ వచనం. 7వ వచనం చదువు. 7వ వచనం చదువు.
7వ వచనం చదివిన వారందరూ ఇంచుమించు 12 మంది. అంటే మొదటిగా మనకి ఏం కనపడుతుంది, 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది శిష్యులు బాప్తిస్మం పొంది వారి మీద చేతులు ఉంచాడు అనమాట. ఎవరో పౌలు గారు కానివ్వండి, అపోస్తులు 12 మంది కానివ్వండి, వారు ఎవరి మీద చేతులు ఉంచితే వారు ఏం పొందుతారు, పరిశుద్ధాత్మను పొందుతారు. రక్షణ పొందుతారు. ప్లస్ చేతులు ఉంచితే పరిశుద్ధాత్ముడు వస్తాడు. రక్షణ ఇస్తే, బాప్తిస్మం ఇస్తే, నీళ్ళలోనికి ముంచి లేపితే వారికి బాప్తిస్మం అవుతుంది. ఈ 2 పద్ధతులు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా రెండోది ఏమన్నాడు, ఏపీసీలో చేసినటువంటి సువార్త సేవ. ఇప్పుడు పౌలు గారు ఏపీసీ పట్టణంలోనే సువార్త సేవ చేస్తున్నాడు. అది ఎలా చేస్తున్నాడు మనం 8వ వచనం నుంచి రాయబడిన చూద్దాం. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాడట. పౌలు గారు ఎన్ని నెలలు గడిపాడైనా వాళ్ళ దగ్గర 3 నెలల వాక్యాన్ని చెబుతూ, అంటే మెల్లమెల్లగా ఇప్పుడు ఆర్తిమీదేవి అని వాళ్ళ మీద ఒక్కసారి అటాక్ చేయకుండా వాక్యాన్ని పట్టుకుని జోడి చేసుకుని ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఎన్నాళ్ళు అక్కడ ఆయన సేవ చేశారు. ఆయన 3 నెలలు గడిపినాం. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకుని ప్రతిదినము తూరున్నను ఒకని పాఠశాలలో తర్కించుచు 2 ఏండ్ల వరకు ఎలాగూ జరిగిన యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యమును వినిరి. ఎన్నాళ్ళు 3 నెలలేమో గడిపాడు. ఆ 3 నెలలు గడిపిన తర్వాత కొంతమంది కఠినపరచబడే వారే, కొంతమంది ఆ మార్గం నుంచి తొలగిపోతే ఆయన కొంతమందిని ప్రత్యేకపరుచుకుని శిష్యుల్ని తూరున్నాను ఒకని పాఠశాలలో ప్రతిరోజు కూడా 2 ఏండ్ల పాటు 2 సంవత్సరాల పాటు వాళ్ళకి వాక్యాన్ని వివరిస్తే, ఆ ఏపీసీ పట్టణము ఆసియాలో ఉంది కనుక ఆసియాలో ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా పౌలు గారి మాటలను బట్టి దేవుణ్ణి తెలుసుకుని క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్న సందర్భం అనమాట. ఇదేనా? ఇక కింద ఏం జరుగుతుందో మనం చూద్దాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. దేవుడు ఏం చేశాడట నాయన, పౌలు గారి చేత విశేషమైనటువంటి అద్భుతాలు చేయించాడు. కారణం ఏంటి, ఆయన ప్రతిరోజు దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడు. ప్రతిరోజు క్రీస్తుని సువార్తను ప్రకటిస్తున్నాడు. ప్రతిరోజు ఆత్మతో నింపబడుతున్నాడు. ఇక ఈ వ్యక్తికి ఆటంకం ఏముంది, ఈయన ద్వారాగా అనేకులు రక్షింపబడాలని ఈయన చేతికి తగిలినటువంటి గుడ్డలు కానీ, ఈయనకి చేతులకి తగిలినటువంటి వస్త్రపు చెంగులు కానీ ఇవన్నీ ముట్టిన వారు అందరూ కూడా వారికి స్వస్థత కలుగుతుందని మనకు కనబడుతుంది. చూడండి. మరియు దేవుడు విశేషమైన అద్భుతం చేసిన అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను, తన శరీరానికి చేరినటువంటి చేతిగుడ్డలనైనను, ఇంకోటి నడికట్లునైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగముల వారిని విడిచును, దయ్యములు కూడా వదిలిపోతున్నాయట. ఎవరిని, పౌలు గారి చేతిగుడ్డలు కానీ, పౌలు గారి శరీరానికి తగిలినటువంటి ఏవైనా సరే రోగుల దగ్గర, నడికొట్లు రోగుల దగ్గర తెచ్చినప్పుడు రోగులందరూ ఏమవుతున్నారంటే, మోషేబాబు స్వస్థత కలుగుతుందన్నట. అంటే పౌలు గారి చేత దేవుడు అంత గొప్ప కార్యాలని చేయించాడు. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు ఏం చేస్తారంటే, పౌలు ప్రకటించి యేసునామమును మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానన్నమాట, దెయ్యములతో పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. పౌలు గారు దెయ్యాలను వెళ్ళగొట్టడం చూసి కొంతమంది ఏం చేస్తున్నారంటే, యూదులు పౌలు నామమును మేము కూడా ఉచ్చాటన చేస్తున్నాము, ఈ మనుషులను వదిలి వెళ్ళిపోని ఒక ప్రధాన యాజకుని 7 కుమారులు అలా ప్రకటిస్తున్నారు. వీళ్ళ వాస్తవానికి ఎవరో ప్రధాన యాజకులు. మరలా ఎవరు పిల్లలు అని అంటే యాజకుల పిల్లలు యేసునామమును అడిగితే ఏమవుతున్నాయి, పోవట్లేదు. నువ్వు అవడవరా యేసునామమును పొమ్మని అనడానికే, నాకు యేసు ప్రభుల వారు తెలుసు, పౌలు గారు తెలుసు, నువ్వు అవడవరా అని ఆ దెయ్యం వాళ్ళలోకి 2 లొంగదీసి పడగొట్టి కింద పడేస్తే వారి దిగంబరులుగా మారిపోయారు. అప్పుడు పౌలు గారు చెప్పినటువంటి మాటలను వీళ్ళందరూ ఏం చేశారు, నమ్మారనమాట. ఒక ప్రధాన యాజకుని కుమారుల వలన కలగలేనిది కార్యాన్ని దేవుడు ఒక పౌలు చేత చేయిస్తున్నాడనంటే ఇది చాలా వండర కార్యక్రమం అని వాళ్ళందరూ విశ్వసించగలిగారు. చూడండి, యూదుడైన క్షవయును అతనికి 7 కుమారులు అలాగూ చేయుచుండ్రి. అందుకు ఆ దెయ్యం, నేను యేసుని ఎరుగుదును, పౌలును ఎరుగుదును, మీరెవర్రని అడగగా దెయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచును. అందుచేత వారు దిగంబరులే, గాయము తగిలి ఇంచుమించు
పడిపోయి ఇంట నుండి పారిపోయి ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకు తెలియనప్పుడు వారందరికీ మిగులు భయము కలిగిన గాక ప్రభువైన యేసునామము ఘనపరచబడింది. ప్రభువైన యేసునామం ఏం చేయబడింది నాయన? ఎలా ఘనపరచబడింది? ఎలా ఘనపరచబడింది అంటే ఘనముగా ఎంచబడిన వారు చేయలేనటువంటి కార్యాలని ఘనహీనుడిగా ఉన్నాడు. ఎవరో? పౌలు గారు ఒక్కడిగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఆయనకి యాజకత్వం లేదు, ఆయనకి సేవ చేసే విధానం లేదు, ఆయన ప్రధాన యాజకుడని బిరుదులు లేవు, పేర్లు లేవు. కానీ దేవుని మహిమ కొరకు నిలబడితే ఏమండి చక్కనటువంటి కార్యాలు చేతికొట్లు కానీ నడుకట్లు కానీ తెచ్చి పౌలు గారికి తగిలినటువంటి వాటిని అన్నింటి రోగుల మీద వేస్తే వాళ్ళందరూ స్వస్థపరచబడుతున్నారు. ఈ కార్యాలన్నీ చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఇప్పుడు దేవునిలోనికి వచ్చేసారు. చూద్దాం, చూడండి. 18 వచ్చిన చదువున్నాను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేయి వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా ఇంచుమించు 50,000 వెండి రూకలు అయిన. ఎంత ప్రభావంతో ప్రభువాక్యం స్థిరపరచబడిన. మాంత్రిక విద్య తెలిసిన వారు కూడా ఏం చేస్తున్నారంటే తమ పుస్తకాలు తెచ్చేసి కాల్చేసి ఇక యేసుక్రీస్తు వారు తప్ప మరొక ఆయన లేడు అని వాళ్ళందరూ కూడా విశ్వసించారు. ఎంత గొప్పగా ఆసియాలో ఎఫెసులో మరి గొప్పగా సేవ జరుగుతుంది. ఇలా గొప్పగా సేవ జరుగుతున్న సందర్భంలో మరొక విచిత్రం జరుగుతుంది. ఇక్కడ మనం చూద్దాం కింద మాటల్లో 24 వచనం. ఎలాగూ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకయ మార్గములుగా పాపం ఆయన ఏమనుకున్నాడు అంటే నేను యెరూషలేముకు వెళ్ళిపోతానని తన మనసులో తాను అనుకుని ఏం చేశాడంటే ఆసియాలో కొంతకాలం ఉండిపోయాడు. అయితే ఇక్కడ ఒక ఇద్దరిని ఏం చేశాడనంటే తిమోతిని మరొక ఆయన ఉంటాడు చూడండి, ఎరస్తు అనేటువంటి వారిద్దరిని మాసిదోనియాకు పంపించేసి ఈయన మాత్రమే యెరూషలేములో ఇక్కడ ఎఫెసు పట్టణంలోను ఆసియాలోను ఇతను ఒక్కడిగానే ఉండిపోతాడు. తన దగ్గర ఇంకెవరో ఉండరు ప్రస్తుతానికి. ఇప్పుడు ఎరస్తు తిమోతిని ఎక్కడ పంపించేయడానంటే మాసిదోనియాకు పంపించాడు అక్కడ సువార్త చేయడానికి. ఇప్పుడు కింద మాట చూద్దాం చూడండి. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి. కొన్నాళ్ళు బాగా విన్నటువంటి తర్వాత ఇప్పుడు అల్లరి జరుగుతుంది. కొన్నాళ్ళు బాగానే విన్నారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అల్లరి జరుగుతుంది. అల్లరి ఎలా జరుగుతుందో మనం కింద చూద్దాం. ఏలయనగా దెమేత్రి అను ఒక కంసాలి అర్తిమీదేవికి వెండిగుళ్ళును చేయుట వలన ఆ పనికి మిగుల లాభం కలిగిన. అర్తిమీదేవి అనేటువంటి ఆ దేవికి వెండిగుళ్ళును చేసేవాడట అతను. కంసాలి ఒక ఆయన ఉన్నాడు అనమాట. అతని పేరు మనకి దెమేత్రి అని వ్రాయబడింది. ఈ దెమేత్రి అర్తిమీదేవికి వెండిగుళ్ళును చేసి దాని వలన బహు లాభాన్ని సంపాదిస్తున్నాడు అనమాట. అలా లాభాన్ని సంపాదిస్తున్నటువంటి టైంలో మిగులు లాభం కలిగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయుచు ఇతరులను గుంపుగూర్చి అయ్యలారా ఈ పని వలన మనకు జీవనం బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాదు దాదాపు ఆసియానంతటా బహు జనసమూహం ఒప్పించి త్రిప్పివేస్తున్న సంగతి మీ అందరికీ తెలియను. మరియు మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోయేగాక మహాదేవి అయిన అర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియానంతటను భూలోకము పూజింపబడుచున్న. ఈ అర్తిమీదేవి ఎక్కడ పూజింపబడుతుందట? ఆ రోజు ఆసియా దేశంలో అంతటా కూడా అర్తిమీదేవి గురించి పబ్లిసిటీ అయిందనమాట. ఈరోజు కొన్ని గుడులకి కొంత పేరు ఉన్నది. ఆ రోజు అర్తిమీదేవి కూడా అంత పేరుంది ఎఫెసు పట్టణంలో, ఆసియా ప్రాంతంలో. భూలోకమందంతటా పూజింపబడుచున్నది. ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోనున్నదని వారితో చెప్పిన. ఇప్పుడు ఎదటివారు పౌలు గారు ఎలాంటి సేవ చేస్తుంటే మన దేవత మన దేవి యొక్క గుడి విలువలు పడిపోయేలా ఉన్నాయి కనుక మన దేవత గుడులు పడిపోకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? వారిని అడ్డగించాలి, పౌలు గారిని వీళ్ళందరినీ ఆపాలని కొంతమంది జనసమూహాలను ఏం చేస్తున్నారు? పౌలు గారి మీదకి వీళ్ళందరి మీద రేపుతున్నారు అనమాట. చూడండి, ఆ మాట మనకు కనబడుతుంది. వారు విని రౌద్రముతో నిండిన వారే ఎఫెసీల అర్తిమీదేవి మహాదేవిని కేకలు వేసిరి. పట్టణం గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయేను అర్తిస్తారుకును పట్టుకుని దొమ్మిగా నాటశాలలోనికి ఆల్రెడీ ఒక ఇద్దరిని అరెస్ట్ చేసేశారు. ఇక ఏపీసీ పట్టణంలో ఇంకా అర్తిమీదేవి తప్ప రెండో ఒకరి దేవీ దేవతల గురించి మీరు చెప్పకూడదని ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు. పౌలు జనుల సభలోనికి వెళ్ళవలసి ఉండేది కానీ శిష్యులు ఏం చేశారు? ఈ 12 మంది శిష్యులు అనుకున్నాం, కొంతమంది
ఈ శిష్యులందరూ కలిసి పౌలు గారిని వెళ్ళనివ్వలేదు. అయితే అక్కడ పౌలు గారు ఆసియాలో ఉన్నటువంటి అధికారుల్లో కూడా ఆయనకి స్నేహితులు ఉన్నారు. ఎక్కడ స్నేహితులు ఉన్నారు జయగడి వారు ఆయనకి? ఆసియాలో అధికారుల్లో కూడా పౌలు గారికి స్నేహితులు ఉన్నారు. కారణం ఏంటంటే అంత పాండిత్యం, అంతటి జ్ఞానం పౌలుకి తెలుసు గనుకనే వాళ్ళందరిని ఏం చేశాడైనా స్నేహితులుగా, పౌలు గారిని స్నేహితులుగా చేసుకున్నారు వాళ్ళు. అది మాట. ఏమండి అతనికి స్నేహితులైన నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతన్ని ఏం చేశారు? వేడుకున్నారు. మనం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో దైవ సేవకులు అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్తూ ఉంటుంటారు. ఏమంటే ఈ విషయంలో ఆగండి అన్నా సరే వారు ఒక్కొక్కసారి ఆగుతారు. ఒక్కొక్కసారి ఆత్మతో నింపబడిన వారు మనకి తెలియనప్పుడు ఆయనకి తెలిసిన తర్వాత అలాంటి దాన్ని ఛేదించడానికి, ముందుకు వెళ్ళడానికి ఎప్పుడు వెనకంజ వేయరాయన. చూద్దాం మాట ఏమంటున్నాడు ఆయన. వర్తమానం పంపితే పౌలు గారిని వెళ్లకుండా ఆపేశారనమాట. ఆ సభ గలిబిలిగా ఉండిన కనుక కొందరు ఎలాగునో కొందరు అలాగునో కేకలు వేసిరి. తాము ఎందు నిమిత్తం కూడుకున్నారో కూడా జనుడికి తెలియదంట. జనులందరూ కూడుకున్నారు కానీ ఎందుకని? పౌలు గారి యొక్క జత పని వారైనటువంటి ఎరస్తును మరొక గాయను నాటకశాలలో వేసేశారు కదా. వాళ్ళ దగ్గరికి పౌలు గారు వెళ్తానన్నా సరే ఒప్పుకోలేదు. అప్పుడు ప్రజలందరూ కలిసి సభ పెట్టుకుంటే ఆ సభలో మాట్లాడుతున్నారు అనమాట. అప్పుడు యూదులు అలెక్సేంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతని ఎదుటికి తెచ్చిరి. అతను మాట్లాడుతున్నాడు. అలెక్సేంద్రు అనేటువంటి ఒక ఆయన మాట్లాడుతూ పౌలు గారు వీళ్ళు ఏం చేశారనంటే వీళ్ళు మంచి పనే చేశారు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారో మన పని జోలికి రావట్లేదు. వారి పనితనం ఎంత గొప్పదో వాళ్ళు వివరిస్తున్నారో ఆ మాటలు మనకి ఇష్టమైతే సమ్మతించాలి, ఇష్టం కాకపోతే వారిని వదిలిపెట్టారని అలెక్సేంద్రు ఒక మంచి మాటని సమాజానికి చెప్పాడు అనమాట. అప్పుడు ఆ సమాజం అంతా కూడా సభలో అందరూ మారు మాట మాట్లాడకుండా ఆగిపోయారు. అలా వివాదాన్ని అణిచారు ఆ సభలు అన్నట్టుగా మన కింద మాటలు చదివితే మనకు అర్థమవుతుంది. చూద్దాం కింద మాటలు కూడా చదివేసి ముగించేసుకుందాం. అప్పుడు యూదులు అలెక్సేంద్రుని పంపినప్పుడు అలెక్సేంద్రు సైగ చేసి జనముతో చెప్పుకొనవలెనని యుండెను. జనాలతో అతను ఏమని చెబుతున్నాడు కింద మాటలో మనకు కనబడుతుంది. అంతటా 25వ వచనం. అంతటా కరుణ సమూహమును సముదాయించి ఎఫెసీయులు పట్టణమైన అర్తిమీ మహాదేవికిని ద్యోపతి నుండి పడిన మూర్తికిని పారకురాలై ఉన్నదని తెలియని వాడెవడో ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండా ఆవశ్యకము. మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చిదిరి. వీరు గుడిని దోచిన వారు కాదట. ఎవరో పౌలు గారు? గుడిని దోచిన వారు కాదు. మొదటిది మన దేవతలను దూషింపడం లేదు. వీళ్ళ దేవతలను ఏం చేయలేదట? వాళ్ళు దూషించలేదు. అయితే దెమేత్రి అతనితో కూడున్న కంసాలను ఎవరి మీదైనా వ్యవహారం ఏదైనా ఉన్న ఎడల న్యాయ సభలు జరుగుతున్నాయి, అధిపతులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తే దీని వెనకాల ఉన్నటువంటి మూలాలు ఏంటో వాళ్ళందరూ బయట పెడతారని అలెక్సేంద్రు అనేటువంటి ఒక ఆయన మంచి ఆలోచన ఇచ్చాడనమాట. యూదుల్లో ఉన్నటువంటి ఒక ఆయన. 39వ వచనం చదువుదాం. అయితే వీరు ఇతర సంగతుల గురించి ఏమైనా విచారణ చేయవలసి ఉంటే ఇది క్రమమైన సభలో పరిష్కారమగును. మనం ఈ సంగతులను గురించి చెప్పదగిన కారణం ఏది లేనందున నేడు జరిగిన ఈ అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమని భయపడుచున్నాము. ఇట్లా గుంపు కూడినందున తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఎలాగూ చెప్పి సభను ఏం చేశాడు? అలెక్సేంద్రు అనేటువంటి ఆయన ముగించేశాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలనేటువంటి సందర్భాలు ఏంటంటే పౌలు గారు ఏం చేశారంటే వారి దేవతలను కానీ వారి దేవీ దేవతలను కానీ దూషించలేదు. వాళ్ళు గుళ్ళు దోచిన వారు కూడా కాదని బయట వారు ఒక మంచి గొప్ప సాక్ష్యాన్ని చెప్పగలిగారని అంటే పౌలు గారు చేసే పరిచర్య విధానాన్ని మనము చూడాలన్నమాట. అలా జ్ఞానయుక్తంగా మనం సేవ చేయగలిగినట్లయితే, అలా జ్ఞానయుక్తంగా మనం ప్రకటించగలిగినట్లయితే అనేకులు క్రీస్తులోనికి రావడానికి అవకాశం ఉంటుంది. అట్టి భాగ్యాన్ని దేవుడు మరి పౌలు గారికి 3వ ప్రయాణంలో ఎఫెసీ పట్టణంలో మరి ప్రత్యేకించి ఒక అధ్యాయంలోనే ఎఫెసీ అర్తిమీ దేవి గురించి, అక్కడ జరిగినటువంటి అద్భుతాల గురించి ప్రత్యేకించి ఒక అధ్యాయంలో మరి దీని గురించి వ్రాయబడింది. ఎఫెసీ పట్టణాన్ని గురించి, అర్తిమీ దేవి గురించి, అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి మరి అధ్యాయాన్ని చక్కనటువంటి రీతిలో మనకి అనుగ్రహించి మనల్ని అందించి మనల్ని ఎంతసేపు వాక్యంలో ముందుకు నడిపించినటువంటి మరి కన్నతండ్రి అయినటువంటి దేవతి దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క సమయంలో ప్రార్థన ద్వారా నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థనని మనం ముగించుకుందాము. శుభ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మా కణితని కొరబగల దేవ మీ అపరమైన నామనికే వేలదు వందనాలు స్తుతులు స్తోత్రాలు చేర్చుకున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి అపొస్తలుల కార్యాలు
19 అధ్యాయం చదివిన మాకు మీద తండ్రి సంపూర్ణమైన జ్ఞానం ఇచ్చి మీకు ఎంతో వందలు తండ్రి తండ్రి ఆద్యం తండ్రి వినిచుండగా మనోరేతం తెలిసిన మీకు ఎంతో వందలు చెల్లించుకున్నాం తండ్రి ఆద్యం వినిచుండగా మేము ఎంతో లోతు సందర్భానికి వెళ్ళి నేర్చుకోవాలి మీకు ఎంతో వందలు తండ్రి ఇటుగా తండ్రి మా సంఘాలు తిని సాయంత్రం కాచి కాపాడుతుంది ఇటుగా తండ్రి కావాలి అరలో గర్రంగా తండ్రి అని ఉట్టిపడి సత్తుపడినది ఏ పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వాడి పెట్టుకున్నాం మా పరమ తండ్రి ఆమేన్ తండ్రి ఆమేన్ తండ్రి. జై తల్లి ప్రార్థన. ప్రార్థన ఫలితం మీ పిల్లబందిని గణమైన శాశ్వతమైన ఊటిగా తండ్రి వాక్య చదువుకున్నాను తండ్రి ఆ వాక్ తండ్రి అది నుంచి అంతవరకు మీ కృపణలో తండ్రి కదా ఊటిగా తండ్రి అపోస్తుల కార్యాలు తండ్రి 19 అధ్యాయం చదువుతుండగా తండ్రి ఆ సందర్భంలో రోజులుగా చేసుకుని అంతవరకు ఊటిగా అలక్సేంద్ర వాళ్ళు మిమ్మల్ని ఇలా చేయండి తండ్రి ఇంకా ఇలా తండ్రి రోజులు అనుముట్టు ఊటిగా తండ్రి వాక్య చదువుతుండగా తండ్రి మౌనత శీల చేందుకే రోటరీగా తండ్రి వాక్య చదువుతుండగా తండ్రి మీద సత్ని సామంతి రోటరీగా తండ్రి ఓదు క్రిసాన్ నుంచి ప్రార్థన చేస్తుంది ఓదు క్రిసాన్ దీవించండి సంఘాపన దీవించండి తండ్రి బోధి సింపియల్ రాజుని దీవించండి కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి సంఘ పెద్దలను దీవించండి తండ్రి సేవకులు సప్రాన్ని కూడా దీవించండి వైఎస్ఆర్ కిసాన్ దీవించండి తండ్రి పెద్దలు దీవించండి తండ్రి సంఘాపన కూడా దీవించండి తండ్రి అక్కడ బోధి సింపియల్ రాజుని దీవించండి వాడి కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి 2 సంఘాలు దీవించి 2 సంఘాలు సేవకురాన్ని కూడా దీవించండి తండ్రి ఈ రోటరీగా తండ్రి ఇంకా ఇలా తండూరుగులా ఉంటుంది ఏసుకి ఇచ్చిన పరమ తండ్రి ఆమేన్. చివరిగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు ప్రార్థన చేసుకుందాము. మహాగణుడైన మా తండ్రి మహోన్నతుడైన మా దేవ పరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి కాంతులు మీ సన్నిధి భాగ్యాన్ని ఇదిగో నాయన సంఘం ద్వారాగా నాయన కుటుంబం ద్వారాగా మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఇంతటి సత్యవాక్యంలోనికి నాయన మమ్మల్ని నడిపించడానికి మా దైవ సేవకులు రాజుగారు ఎంతగానో మమ్మల్ని ప్రయాసపడి ప్రభువా మమ్మల్ని శిష్యులుగా తీర్చిదిద్ది తండ్రి ఇదిగో కుటుంబాలలో నాయన కుటుంబంతో నాయన మీ సన్నిధిలో ఉదయకాల సమయంలో మొరపెట్టుకునే భాగ్యాన్ని మీ యందు భయభక్తులు నిలిపే చక్కటి ఆలోచనను వారి ద్వారా మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు ప్రభు. వారికి ఆయువును ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని జ్ఞానాన్ని మెండుగా అనుగ్రహించండి ప్రసాదించండి తండ్రి. ఇంతవరకు జరిగినటువంటి యొక్క పరిచర్ను బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. ఈ యొక్క కార్యం అనంతరం ప్రభా ఈ యొక్క పరిచర్ను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దర్శించమని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. నాయన సంఘంలో ఉన్నటువంటి పెద్దలను బట్టి పరిచారకులను బట్టి యవనస్తులను బట్టి స్త్రీలను బట్టి పురుషులను బట్టి నాయన 2 సంఘాల్లో ఉన్నటువంటి యువ దైవ సేవకుల కుటుంబాలను బట్టి దైవజనులను బట్టి నాయన అధ్యక్షులుగా కాపర్లు ఉన్నటువంటి రాజుగారిని బట్టి రాణి గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నేను వారి కుమారుడు కుమార్తెను బట్టి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రభు. ఇదిగో చక్కటి పరిచయలో చక్కటి దైవకాంతులు నాయన మాపై ప్రకాశింపజేసేటువంటి చక్కటి ఆలోచనలతో సేవకులు మీరు ముందుకు నడిపిస్తుండగా తండ్రి మీరే ఘనత మహిమ ప్రభావాలు వారి ద్వారా పొందుచున్నారని విశ్వసిస్తూ నమ్ముచున్నాము తండ్రి. అలాగే ప్రభు మరి యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఎన్నో వ్యయ ప్రయాసాలతో ఈ దినాన్ని ప్రారంభించుకున్నారు తండ్రి. ప్రతి ఒక్కరూ మరి దినాన్ని నాయన మీకు మహిమకరంగా వారికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జ్ఞానయుక్తంగా ఈ దినాన్ని తీర్చిదిద్దుకొనగలిగేటువంటి జ్ఞానేంద్రియాలు నాయన మాకు మా బిడ్డలందరికీ మా కుటుంబాలకి సంఘాలకి మీరు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిటి మనవులతో కూడిన ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా మే గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.